చట్టసభలో వెంకటేశ్వర బొమ్మ తీసుకొచ్చి జోళ్ళతోటి పెట్టి కాదని బొగాయిస్తా ఉన్నాడు మన బస సత్యనారాయణ గారు. మళ్ళా ఇంకో పక్క వెకిల్ చేస్తాడు. అసలు చట్టసభలో వెకిల్ చేస్తాడు ఆ గోడ ఏంటో నాకు అర్థం కాదు. మొన్న శాసనసభలోకి వచ్చారు. ఏ గవర్నర్కి అయితే పట్టుకెళ్ళి విన్నపాలు ఇస్తారో ఆ గవర్నర్ మీదే కాగితాలు ఇచ్చి ఆయన ప్రసంగంలో ఆయన అన్నారు. ఇంక గవర్నర్ దయచేసి మీరు ఎవరు ఎప్పుడు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ గవర్నర్ అంటే మీకు పనికి లేదు, విశ్వాసం లేదు, గవర్నర్ వ్యవస్థ మీద నమ్ముకోలేనప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇంకా ముందు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక విన్నపం ఇచ్చి అర్హత మీరు అక్కడ కోల్పోయింది చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీకు గుర్తుందో లేదో వాళ్ళ పిన్ని గారు ఒక ఆవిడ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పిన్ని గారు. ఆవిడ జగన్ రెడ్డి రక్ష రక్ష గోవిందా అంది. ఎక్కడ శరీరాలు అంటే వెంకటేశ్వర స్వామి తోటి వాళ్ళ అబ్బాయిని పోల్చింది. పోల్చి జగన్ రెడ్డి రక్ష రక్ష గోవిందా. ఇది అక్కడ ఉన్న తిరుపతిలో దేవుడి మీద ఉన్న అభిప్రాయం. అలాగే ఇతను చూడాలి, దేవుడి ప్రసాదం మీరు చూడండి చాలా క్లిప్పింగ్స్ ఉంటుంది. ఎవరన్నా ప్రసాదం ఇస్తే మన కలకందు నోటి వేసుకుంటాం. ఈ భాష నల్లరాయ అన్నాడు కర్ణాకర్ ఎవరైనా వెంకల్ బాబుది, అది దేవుళ్ళ కావాలన్నా నల్ల రాయ అన్నాడు. ఆయన తీసుకొచ్చి తిరుపతి చైర్మన్ గా చేసి అంటే ఇది ఏం చేస్తున్నారు అన్నది మనకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మతాన్ని రాజకీయం చేస్తా నేను చెప్తా ఉన్నాను. ఒక చర్చిలో ఇలా జరిగితే అలాగే రియాక్ట్ అవుతాం. ఒక మసీదులో అలా జరిగితే మసీదులో అక్కడ కూడా అలాగే రియాక్ట్ అవుతాం. ఎందుకంటే ఒక్కొక్కరు నమ్ముకుంటారు. ఆ భక్తితో ఉంటారు, ఆ భక్తితో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయి. ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ చేస్తారు. నాకు చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ ఆయన కూడా చాలా తప్పు చేసి చెప్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో తిరుమలని టౌన్షిప్ చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 2005లో జియో నెంబర్ 338 కింద రిలీజ్ చేసే టౌన్షిప్ చేద్దాం దాన్ని. అంటే రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు. తర్వాత కాలం ఏం చేసిందో మీ అందరూ తెలిసిన విషయమే. భగవంతుడితో ఉంటే ఎట్లా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. పాపం మొత్తం ఈ మ్యాటర్ అంతా అప్పుడు బస సత్యనారాయణ గారికి ఆయన మంచిగా ఉన్నాడు. ఆయన పూర్తిగా తెలుసా ఆ విషయం, ఈ మ్యాటర్ అంతా.